పాక్ కాల్పుల్లో మరణించిన భారత జవాన్ మందీప్ సింగ్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య జరుగుతున్నాయి. మచిల్ సెక్టార్ మందీప్ సింగ్ ను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేశారు. ఈ ఘటనను సైన్యం సీరియస్ గా తీసుకుంది. 4 పాక్ పోస్టులపై దాడి చేసింది. మరోవైపు వీరమరణం పొందిన భారత జవాన్ కు మందీప్ సింగ్ సొంత గ్రామమైన హర్యానాలోని కురుక్షేత్రలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మందీప్ సింగ్ హత్యను ఇటు సైనికులు అటు ఆ గ్రామస్తులు సీరియస్ గా తీసుకున్నారు. పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా దివాళీ వేడుకలు ఘనంగా జరుగుతుంటే వారు మాత్రం దీపావళి వేడుకలను చేసుకోమంటున్నారు. గ్రామస్తులంతా మందీప్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు సాగుతున్నాయి. భారీగా జనాలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మందీప్ ను అత్యంత క్రూరంగా హత్య చేసిన పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలి అంటున్నారు ఆ గ్రామస్తులు. దేశం కోసం అతడి త్యాగాన్ని గర్వంగా భావిస్తున్నామంటున్నారు. కన్నీటితో అతడి భౌతిక కాయానికి వీడ్కోలు పలుకుతున్నారు. సైన్యం వెంటే తామంటూ ఉంటామని భరోసా ఇస్తున్నారు. बचपन से हम साथ में खेले थे, साथ में बड़े हुए थे, साथ में स्कूल में जाते थे और 12th के बाद वो बीएसएफ में चला गया और ऐसा कभी नहीं लगता था कि ऐसा हमारे दोस्त के साथ होगा, लेकिन बहुत बड़ी दुखद घटना हमारे साथ घटी है। आज हमको बहुत बुरा लग रहा है कि वो हमारे बीच नहीं है, लेकिन उसका बलिदान हमारे लिए बहुत बहुत मायने रखता है। और सबसे बड़ी बात हमने दिवाली के एक भी दिया है इधर हमारे गांव में नहीं जलाया है। सांगली जिले में का हमारा जो ये देहात है दुधगांव नाम का, इस घटना से ये जो घटना दुखद घटना घड़ी है नितिन के बारे में, और पूरे गांव आज पूरा मातम के छाया में रहकर पूरे गांव ने यहाँ पर जो माहौल बनाया है कल से